దశాబ్దాల పాటు నెల్లూరు జిల్లాలో అంతర్భాగంగా ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గూడూరు నియోజకవర్గంతో పాటు సైదాపురం, రాపూరు, కలవాయి మండలాలను యథాతథంగా నెల్లూరులో కొనసాగించేలా ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గూడూరు నియోజకవర్గంతో పాటు సైదాపురం, రాపూర్, కాలువాయి మండలాలను నెల్లూరు జిల్లాలో కొనసాగించాలంటూ దాదాపు నెల రోజులుగా ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, బంద్లు, వివిధ రూపాల్లో నిరసనలు ఎగిసిపడ్డాయి. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఆందోళనకారులకు ఉపశమనాన్ని కలిగించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరును తిరుపతి జిల్లాలో కలుపుతూ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీన్ని నిరసిస్తూ నెల రోజుల పాటు గూడూరు నియోజకవర్గ ప్రజలు చేపట్టిన ఆందోళనకు ఎట్టకేలకు ఫలితం లభించింది. ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రభుత్వ విభాగాలు ఏకతాటిపైకి వచ్చి 27 రోజుల పాటు ఆందోళన కొనసాగించాయి. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలంటూ చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం నుంచి సానుకూల ఫలితం లభించింది. తిరుపతి జిల్లా నుంచి గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతూ రాష్ట్ర కేబినెట్ ఇచ్చిన తీర్మానంతో స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నెల 31న దీనిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామంటూ ప్రభుత్వం నుంచి వస్తున్న సంకేతాలతో ఆందోళన చేసిన ఐక్య కార్యాచరణ సమితి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలం నెల్లూరు జిల్లాలో అంతర్భాగంగా ఉన్న గూడూరును గత ప్రభుత్వ హయాంలో తిరుపతి జిల్లాలో కలిపారు. ఇటీవల కూటమి ప్రభుత్వం గూడూరును తిరుపతి జిల్లాలో ఉంచుతూ మరో 3 మండలాలను తిరుపతి జిల్లాల్లో కలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకోసం అభ్యంతరాలపై కొంత గడువు విధించింది. ఈ నెల 26 లోపు అభ్యంతరాలు చెప్పాలంటూ షరతు విధించింది. ముఖ్యంగా రెవెన్యూ డివిజన్గా ఉన్న గూడూరుతో పాటు నెల్లూరు జిల్లాలోని రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను సైతం తిరుపతి జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. ఆయా ప్రాంతాలకు చెందిన వేలాది మంది తిరుపతి వద్దు, నెల్లూరు ముద్దు అంటూ తమ అభిప్రాయాలను వివిధ రూపాల్లో వ్యక్తం చేశారు. కలువాయి మండలానికి చెందిన వేలాది మంది నెల్లూరు జిల్లాలో కదం తొక్కారు. గూడూరులో నెల్లూరు జిల్లాలోని ఉంచాలి, లేకుంటే ఆమరణ దీక్షలు చేపడతామంటూ అధికార ప్రతిపక్షాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు. గూడూరును ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలంటూ ఓ కార్యాచరణ సమితి ఏర్పాటైంది. గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద దాదాపు 21 రోజుల పాటు వివిధ ప్రజా సంఘాలతో కలిపి ఆందోళన చేపట్టారు. ధర్నాలు, నిరసనలు, బంద్లు, వివిధ రూపాల్లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కలువాయి, రాపూరు, సైదాపురం మండలాల్లోనూ ఆందోళనలు ఎగిసిపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆయా ప్రాంతాల్లో ఆందోళన చేసిన వారు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గూడూరును నెల్లూరు జిల్లాలో ఉంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇరవై ఒక్క రోజులు సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత నిన్న జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మరలా గూడూరు నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. 31వ తేదీ దీని మీద ప్రభుత్వం అధికారికంగా గెజిట్ ఇవ్వబోతుందని చెప్పేసి చెప్తున్నాం. ఇది కూడా దేవుడి దయ వల్ల ఇది మాటలకే కాకుండా గెజిట్లో ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇది ఎవరి విజయమో కాదు, ఇది ఏ ఒక్క రాజకీయ నాయకుడి విజయమో కాదు, ఇది గూడూరు ప్రజల యొక్క విజయము. గూడూరు ప్రజల కోసం జేఏసీ చేసినటువంటి నిరంతర విజయం. కోట జేఏసీ వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషకరం ఉండడం. తిరుపతికి వెళ్లే కష్టాన్ని గూడూరు ప్రజలు దీని నుంచి అధిగమించారని చెప్పేసి కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాను ఒక సాధారణ పౌరుడుగా. గూడూరు నియోజకవర్గంతో పాటు నెల్లూరు జిల్లాలోనే ఇప్పటి వరకు అంతర్భాగంగా ఉన్న సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను యథాస్థితిలో కొనసాగించాలంటూ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఊరటనిచ్చింది. ఈ నిర్ణయంపై పలువురు ప్రజా సంఘాల నేతలు ఆందోళనకు సాధ్యం వహించిన జేఏసీ నాయకులు స్వాగతిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం వెంటనే దీనిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ భౌగోళికంగా విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.